సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ అంశాలు ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖ, చిన్నారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతల తీరుపై టీపీసీసీకి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన క్రమంలో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భట్టి విక్రమార్కను కలవడం చర్చనీయాంశంగా మారింది. భట్టితో భేటీ అనంతరం మాట్లాడిన కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. సుష్మిత వ్యాఖ్యలపై భట్టితో చర్చించలేదు అన్నారు. సుష్మిత ఆమెకు నచ్చినట్టుగానే ఉంటుందన్నారు. తన కూతురికి స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందన్నారు. ఒక బిల్లుపై చర్చించేందుకు భట్టి దగ్గరకు వచ్చారని, భట్టితో క్రమశిక్షణ కమిటీ రిపోర్టుపై చర్చించలేదని కొండా మురళి కామెంట్ చేశారు. వరంగల్ కలెక్టరేట్ దాని గురించే మాట్లాడినాను. ఏం చెప్తారు అసలు? మేడం 2 రోజుల నుంచి అందుబాటులో లేదు కదా. మేడం అందుబాటులో వరంగల్ తిరుగుతుంది కదా, మాట్లాడట్లేదు. ఎట్లా మీకు ఇచ్చిన నోటీసులను ఏ విధంగా చూస్తారు? నిన్నేమో బర్తరఫ్ చేయాలి అని చెప్పారు. నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నేను ఒకటే మాట చెప్తున్నా, మా బిడ్డకు 35 సంవత్సరాలు, దాని 15 సంవత్సరాల బిడ్డ ఉంది. ఇలా దానికి ఇలా వరల్డ్ ఛాంపియన్ అయినా కొడుకున్నాడు. అర్థం కాలే, దాని మనోభావాలు దానికి ఉండొచ్చు. మీకు సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు మీకు సంబంధం లేదని చెప్తున్నారా ఇప్పటికీ మీరు? మేము ఒకటే మాట చెప్తున్నాం, నీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా, దాని ఇండివిజువాలిటీని మేము 35 సంవత్సరాలుగా ప్రశ్నించే హక్కు మాకు లేదు. కవిత గారు ఈరోజు బయటికి వచ్చిండ్రు, ఆయన ఎవరు అడుగుతలేరు కదా, మాదేం బాధ్యత? బాధ్యత కాదు కానీ 2 సార్లు ఏం చెప్పారు? ఇప్పుడు భట్టి గారు ఏం చెప్పారు సార్? నేను బిల్లు కోసం వచ్చినా. ఈ ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? రాలేదన్న, ఏ ప్రస్తావన రాలేదు. సీఎంను కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు సీఎంను కలవబోతున్నారా? నా ఒకటే మాట చెప్తున్నా, నా బిడ్డ దాన్ని బట్టి అది ఉంటుంది. ఓకేనా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు కదా, కాంగ్రెస్ 100% ఉంటున్నాం. కొండా మురళికి కానీ కొండా సురేఖకు కానీ కల్ట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీ అభిమానులు ఏమంటున్నారు ఈ ఇష్యూ అంత తర్వాత కూడా? నేను ఇంతవరకు వరంగల్ పోలేదన్నా, పోయినప్పుడు చెప్పేస్తా. దాన్ని అడిగినా నేను ఈయాడికి 5 రోజులే వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడుంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవాలి సార్. భట్టి సార్తో నిన్నటి నుంచి కూడా నిన్ననేం లేదు. మీతో పాటు రాజగోపాల్ రెడ్డి గారు, అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిశారు కదా, ఏంటి అసలు ఏమొచ్చాయి? ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. అంటే తాజా రాజకీయ పరిణామాలు ఏమి రాలేదా? ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ. మేడం మీద ప్లాన్ ఇలా ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న.